హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్లో అయితే బాలు మీనా వాళ్ళ పెళ్లి రోజు సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. ప్రభావతి వేధింపులను ఏడాది భరించిన మీనా గ్రేటే అని చెప్పేసి కామాక్షి, శృతి, రోహిణి అయితే చెప్పుకుంటూ ఉంటారు. ఇక తర్వాత బాలు మీనా అయితే కిందికి రాగానే శృతి అయితే వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్తుంది. ఇక ప్రభావతి మాత్రం ఎంత గ్రాండ్గా వాళ్ళ పెళ్లి రోజు సెలబ్రేట్ చేయడం చూసి లోపలైతే కుళ్ళుకుంటూ ఉంటుంది అనమాట. కనీసం ఈ ఒక్కరోజైనా కొడుకు కోడల్ని మనస్ఫూర్తిగా దీవించు అని చెప్పేసి ఇక ప్రభావతికి అయితే సత్యం అయితే క్లాస్ ఇస్తాడనమాట. ఇక బాలు మీనా హీరోయిన్లా ఉన్నారని చెప్పేసి ఇక సత్యం అయితే పొగుడుతూ ఉంటాడు. ఇక తర్వాత పెళ్లి రోజు సెలబ్రేషన్స్ అయితే మొదలవుతాయి అనమాట. ఇక అప్పుడే శృతి వాళ్ళమ్మ శోభన అయితే వస్తుందన్నమాట. ఇక ఆవిడ ఎలా వచ్చిందని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఇంతలో నేనే ఫోన్ చేసి పిలిచానని చెప్పేసి ప్రభావతి అయితే చెప్తుంది. ఇక మీనాకి పెళ్లి రోజు గిఫ్ట్ అని చెప్పేసి బంగారు గాజులు అయితే ఇస్తుంది అనమాట ఆ శోభన. అది చూసి ప్రభావతి అయితే ఒక్కసారిగా నోరెళ్ళబెడుతుంది. మీనాకి బంగారం అంటే ఇష్టమని నేనే తీసుకొచ్చానని చెప్పేసి శృతి వాళ్ళమ్మ శోభన అయితే చెప్తూ ఉండగానే పూలు అమ్ముకునే దానికి బంగారు గాజులా అని చెప్పేసి కామాక్షితో ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అనమాట. కానీ మీనా మాత్రం వాటిని తీసుకొని నాకు బంగారం అంటే మోసలేదు, ఇవి నా చేతుల కంటే శృతికే బాగుంటాయి అని చెప్పేసి శృతి చేతులకైతే ఆ బంగారు గాజులు తొడుగుతుంది అనమాట. అది చూసిన సత్యం బాలు అయితే మీనానైతే పొగుడుతూ ఉంటారు. ఇది నా భార్య అంటే అని చెప్పేసి బాలు అయితే ఇక మీనానైతే చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట. ఇక తర్వాత రవి, శృతి కూడా బాలు మీనాలకైతే గిఫ్ట్ ఇస్తారనమాట. ఇక వాళ్ళిద్దరిని కలిసి ఉన్న ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్గా ఇవ్వగానే దాన్ని చూసి ఇద్దరు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక సంజు కూడా నేను కూడా ఒక గిఫ్ట్ తెచ్చాను బావా అని చెప్పేసి అంటాడనమాట. ఇక అది చూసి చెక్కు తెచ్చాడేమో ఎన్ని లక్షలు అని చెప్పేసి రోహిణి, మనోజ్ అయితే ఇద్దరు అయితే అనుకుంటూ ఉంటారు. ఇక సంజు అయితే ఒక లెటర్ అయితే బాలు చేతిలో అయితే పెడతాడనమాట. ఏంటిది అని చెప్పేసి బాలు అయితే అడగగానే ఇక అప్పుడే మనోజ్ అయితే తీసుకొని వాడికి ఇంగ్లీష్ రాదు నేను చదువుతా అని చెప్పేసి ఆ లెటర్ అయితే తీసుకొని చదువుతాడనమాట. బాలుకి పర్సనల్ డ్రైవర్ జాబ్ ఇచ్చాడు, నెలకి 50,000 జీతం అని చెప్పేసి చెప్పగానే ఇక ప్రభావతి అయితే మురిసిపోతూ ఉంటుంది అనమాట. ఇక బాలు మీనాకైతే బాగా కోపం వస్తుంది అనమాట. ఇక సంజు అయితే నాకు నమ్మకంగా పనిచేసే నౌకరి కావాలి, అందుకే ఈ ఆఫర్ ఇచ్చాను బావా అని చెప్పేసి అనగానే ఇక బాలు అయితే నాకేం అవసరం లేదు, నేను ఒకళ్ళ కింద పని చేయడానికి నాకు అసలు ఇష్టం ఉండదు, నాకు ఒక కారు ఉంది నేను అది నడుపుకుంటానని చెప్పేసి అంటాడనమాట. ఇక సత్యం, సుశీల కూడా బాలుని సపోర్ట్ చేస్తారు. 50,000 ఉద్యోగం వదులుకుంటావరా అని చెప్పేసి ప్రభావతి అయితే బాలుని తిడుతూ ఉంటుంది అనమాట. ఇక సంజు అయితే ఏంటి బావా చెల్లి దగ్గర డ్రైవర్గా పనిచేయడానికి నామోషినా అని చెప్పేసి అడుగుతాడనమాట. ఆడపడుచు దగ్గర పనుడుగా పనిచేయడానికి నేను ఎప్పుడు సిద్ధమే అని చెప్పేసి బాలు అయితే అంటాడు. ఇక తర్వాత సంజు అయితే సోఫాలో కూర్చోడానికి వెళ్ళి కింద పడిపోతాడనమాట. ఇక సంజుకి అయితే బాగా కోపం వచ్చి ఎప్పుడు తాతల కాలినట్టు సోఫాలు ఉన్నాయని చెప్పొచ్చు కదా, నేను కూర్చోకుండా ఉండేవాడిని అని చెప్పేసి మౌనిక మీద అరుస్తూ ఉంటాడనమాట. అది చూసిన శృతి వాళ్ళ అమ్మ శోభన అయితే మీరు ఎలాగో కొత్త సోఫాలు కొనలేరు కానీ నేను కొని పంపిస్తానులే అని చెప్పేసాను. కానీ సత్యం, బాలు అయితే చాలా సీరియస్ అవుతారనమాట. కొత్త సోఫాలు కొనేంత స్థలం ఇంట్లో లేదు అని చెప్పేసి అంటారు. అవసరం లేదని చెప్పగానే ఇక శోభన అయితే కోపంతో వెళ్ళిపోద్ది అనమాట. ఇక బాలు మీనాల గురించి ఒక్కొక్కరు మాట్లాడాలని చెప్పేసి శృతి అయితే అడుగుతుంది. ఇక మనోజ్, రోహిణి అని వాళ్ళిద్దరిని అయితే అడగగానే వాళ్ళ గురించి మాట్లాడటానికి ఏముంది అని చెప్పేసి ఇంకా అందరితో ఆఫ్ చేస్తారు. కానీ రవి, శృతి, సత్యం మాత్రం బాలు మీనా వాళ్ళని అయితే ఆకాశానికి అయితే ఎక్కుతారనమాట. సత్యం అయితే వాళ్ళిద్దరు పెళ్లి చేసింది నేను మాత్రమే కాదు ఆ దేవుడు, వాళ్ళిద్దరిది దేవుడు వేసిన బంధం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక రవి, శృతి అయితే మేమిద్దరం ఇలా కలిసి ఉండామంటే కారణం వాళ్ళిద్దరే అని చెప్పేసి శృతి అయితే చెప్తుంది అనమాట. ఇక మౌనిక కూడా బాలు మీనా గురించి మాట్లాడుతూ భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి, భార్యని ఎప్పుడు భర్త గౌరవించుకుంటూ అర్థం చేసుకుంటూ ఉండాలంటే మా బాలు అని చూస్తే అర్థమవుతుంది, ఇక మేము కూడా ఇలానే ఉండాలనుకుంటున్నాం అని చెప్పేసాను. కానీ అది విని సంజుకైతే బాగా కోపం వస్తుంది అన్నమాట. ఇక ముచ్చట్లు చెప్పుకుంది చాలు బయలుదేరదామా అని చెప్పేసి అనగానే మౌనిక కారు దాకా నేను దింపేసి వస్తా అని చెప్పేసి మౌనికనైతే కారు దగ్గరికి అయితే తీసుకెళ్తాడనమాట. ఇక బాలు అయితే మౌనికతో నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడనే సంగతి మర్చిపోవద్దు, అసలు భయపడొద్దు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక తర్వాత మౌనిక అయితే కారులో కూర్చుంటుంది. ఇక తర్వాత బాలు అయితే బావా నువ్వు కూడా కూర్చుంటావా, డోర్ తీనా అని చెప్పేసాను. కానీ అవసరం లేదు నేను కూర్చుంటానని చెప్పేసాను. కానీ ఏంటి అవసరం లేదని చెప్పేసి డోర్ అలానే వేస్తాడనమాట. ఇక అప్పుడే సంజు వేళ్ళు అయితే నలిగిపోతాయి. ఇక సంజు అయితే వేలు నలిగాయని చెప్పేసి అలా బాధపడుతూ చూసుకుంటూ ఉండగానే ఇలానే కదా మొన్న నా చెల్లెలి వేళ్ళు నలగొట్టావు, ఇప్పుడు నీకు అయ్యేసరికి అంతగా బాధగా అనిపిస్తుందా, నా చెల్లిని ఏమైనా అన్నావో నీకు మర్యాదగా ఉండదు, ఇలాగే ఉంటుంది అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.